అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రం మొత్తం జనసేన శోభతో కలకల్లాడింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జనసేన రాష్ట్ర కార్యదర్శి పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, కురుందాస్ అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై జన సైనికుల హర్షధ్వానాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాగేష్ శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. దశమి తర్వాత త్రిశూల వ్యూహంతో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. తర్వాత జిల్లా సంయుక్త కార్యదర్శి కురుందాస్ అప్పలరాజు, తులసిరావు, జూడకయ్యపేట జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరిగింది. ఏం అట్లేగా నువ్వు Wish you happy Deputy CM. Wish you happy birthday Deputy CM. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday, Pawan Kalyan. Jai Janasena. Pawan Kalyan garu nayakatvam. Happy birthday. Happy birthday. Babulike Babu. Kalyan Babu. Babulike Babu. Kalyan Babu. Babulike Babu. Kalyan Babu. అమలు చేయరు బాబు. చెయ్యి ఊపుతాం నువ్వు శాంక్ పెట్టి ఇంకా Jai Janasena. నమస్తే, నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు మనందరి అభిమాన నాయకులు, ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు. ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, జనసేన పార్టీ 21/21 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం, అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అలాగే నిరుపేదలకి, అలాగే అనాథ పిల్లలకి సేవ అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం మా పార్టీ నాయకులందరూ కూడా చేయడం. ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పార్టీ పక్కన పెడితే ఒక
అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది తన మన అనే భేదం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మరి పాలు రొట్టె పంపిణీ కార్యక్రమం మా జిల్లా సహాయ కార్యదర్శి కొరందా సప్పలరాజు గారి ఆధ్వర్యంలో చేయడం, అలాగే కార్యదర్శి అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆగిడి గొంతుల గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే మరి పెద్దలు తోట నాగేష్ గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతుంది. రోజంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఎంత కాదని అభిమానుల కోరిక కాదనలేం కనుక కేక్ కటింగ్లు కూడా చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేసాం. మాకు చాలా సంతోషం. మరోసారి మా అందరి తరఫున మా అధ్యక్షుల వారు, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈవేళ నక్కపల్లిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి సివిల్ సప్లై డైరెక్టర్ అయినటువంటి శివదత్ గారు కార్యాలయంలో కనబడలేదు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయమే నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు పాలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా కోటవరంలో కూడా కార్యక్రమం చేసుకుని రావడం జరిగింది. ఇప్పుడు రాయవరం మండలంలో ప్రత్యేక కార్యక్రమం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ అట్టహాసాలు చేయకుండా సర్వీసు సేవ చేయండి, 10 మందికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి అని ఆయన పిలుపు మేరకు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా మొన్న 3 రోజులు జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తలను బలోపేతం చేసి కార్యకర్తలు ఇప్పుడు దాకా ఒక అధ్యాయం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రేపు మొన్న 24 వరకు ఒక అధ్యాయం వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి వెళ్తారైనా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు దాకా కార్యకర్తల పోరాటాలు సేవల ద్వారానే 12-13 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ తోటి పనిచేయాలి. మీరు లీడర్లుగా తయారవ్వాలి. మీ స్వశక్తితో ఇప్పుడు దాకా జెండాలు మోసారు. ఇప్పుడు గ్రామంలో మీరు నాయకుడిగా ఎన్నుకోబడాలంటే మీరు గ్రామ స్థాయిలో మీరు పటిష్టంగా సేవ చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయో లేదా చూసి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ గాని ఎంపీడీ స్థాయికి ఎదగాలంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలోనే మరి మీరు మనం చేసిన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి సేవల ద్వారా ప్రజల మన్నను పొంది లీడర్లుగా ఎదగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలనుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన.